జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం వాస్వహే. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసానికి గాను కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఏ పని చేసినా కాస్త హుందాగా ఉంటూ తన మనస్సులోని మాటల్ని బయటికి చెప్పుకోకుండా గౌరవంగా గుంభనంగా జీవనాన్ని సాగించేటువంటి ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు నవంబర్ 16 తర్వాత దశమ భావం అనేటువంటి వృశ్చిక రాశిలో ఎక్కువ లాభాలు అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన వ్యాపారాలు విస్తరించుకోవడానికి అనుకూల కాలంగా మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయం కానీ సహాయం కానీ అందుకోగలుగుతారు. అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా షష్టమ భావం అనేటువంటి కర్కాటక రాశి వైపు కర్కాటక రాశిలో ఉన్నందున పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకోగలుగుతారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. వివాదాల నుంచి కూడా వారు మంచి సమస్యలు పరిష్కరించుకొని వీరు ఆనందంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జనసహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూ వాహన లాభాలు కూడా అందుకోగలుగుతారు. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా దశమ భావం అనేటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. బ్యాంకు విషయాలు ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు. లాభాలు కూడా అందుకోగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభభావం అనేటువంటి ధనుసు రాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యము సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అవకాశాన్ని అందుకోవడం, అలాగే శుభకార్యాలు బిందు వినోదాల్లో పాల్గొనేటువంటి మంచి అవకాశాన్ని ఈ మాసంలో మీరు అందుకోగలుగుతారు. మరి 2024 నవంబర్ మాసంలో ఈ కుంభరాశి వారు రవి కుజుడు బుధుడు శుక్రుడు శుభ ఫలితాలను అందిస్తున్నాయి, లాభాలను అందిస్తున్నాయి. అలాగే గురుడు శని రాహువు కేతు 4 గ్రహాలు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందుల్ని కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇందులో భాగంగా ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురుడు తృతీయ భావం అయినటువంటి మేషరాశి వైపున దృష్టిని సారించడం వల్ల కొంతమంది పెద్దల యొక్క సహకారం మీకు స్పష్టంగా సహకార నిరాకరణ లేక సహకార లోపం కనిపిస్తుంది. మీ మాటల వల్ల కొంతమంది అపార్థాలు చేసుకుంటారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం, అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జన్మరాశాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఏళ్నాటి శని ప్రభావంతో జన్మరాశిలోను వ్యయంలోనూ ఈ నెలంతా కూడా సంచరించడం వల్ల సోమరతనంతో ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, పనులు వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, స్వయంకృతాపరాధంగా అనారోగ్యానికి కారణాలు కొని తెచ్చుకోవడం, అధిక శ్రమ ఖర్చులు పనిభారము అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. ఇక ద్వితీయంలో అనగా మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది. మీ మాటల వల్ల అపార్థాలు లేకపోతే దుబారా ఆలోచనలు లేకపోతే కొన్ని సందర్భాల్లో మీరు చేయని తప్పుకు నిందలు పడాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. స్థిరాస్తుల విషయంలో కాస్త ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కూడా కనిపిస్తుంది. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది నవంబర్ మాసం అంతా కూడా. ఈ రకంగా మీరు కష్టాలు కొని తెచ్చుకునే వారు అవుతారు. కొన్ని పనుల్లో ఆటంకాలు, కొన్ని పనుల్లో నిరాశ, అలాగే అనారోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2024 నవంబర్ మాసానికి గాను ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా అష్టమకేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. అలాగే ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారికి కానీ దుర్గా అమ్మవారికి కానీ పూజలు నిర్వర్తించండి. అంతేకాకుండా ఏమాత్రం అవకాశం ఉన్న శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించండి. ఇక తృతీయ భావంలో గురు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఈ గురుబలాన్ని మీరు పొందడానికి హయగ్రీవ స్వామికి పూజలు నిర్వర్తించండి. హయగ్రీవ స్తోత్రాలు చదువుకోండి. హయగ్రీవ స్వామిని దర్శనం చేసుకోండి. 1 కేజీ శనగలు గురువులకు కానీ లేకపోతే మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. ఈ రకంగా 2024 నవంబర్ మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. 2024 నవంబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. సమయస్ఫూర్తి, తెలివితేటలు, లౌకిక జ్ఞానం కలిగినటువంటి ఈ తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావం అనగా కర్కాటక రాశిలోని సంచారం కొనసాగించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేసి వీరు మంచి లబ్ధిని పొందగలుగుతారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ పరిశ్రమల్లో పనిచేసేవారికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావం అనేటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగడం వల్ల ఈ తులారాశి వారి యొక్క
మాటకు విలువ పెరుగుతుంది. అలాగే వీరి స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తించి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు అని చెప్పవచ్చు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమ భావమైనటువంటి మేషరాశి వైపు దృష్టిని సారించడం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. జన సమూహంలో వీరు చేసేటువంటి కార్యక్రమాలకు గుర్తింపు ఉంటుంది. పోటీ ప్రపంచంలో కానీ విద్యా సంబంధమైన విషయాల్లో కానీ మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి పనులకు కానీ ఇప్పుడు చేసిన పనులకు కానీ మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావం అనేటువంటి ధనుస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలను వీరు అందుకోగలుగుతారు. అలాగే ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. శుభకార్యాలకు కానీ విందు వినోదాలను పాల్గొని వీరు సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఇక షష్టమ భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ నవంబర్ మాసంలో కూడా మీనంలోని రాహు సంచారం కొనసాగిస్తారు కనుక ధైర్యంగా వీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని అందుకోగలుగుతారు. అలాగే వివాదాల నుంచి వీరు బయటపడగలుగుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఈ 2024 నవంబర్ మాసంలో ఈ తులారాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు, అలాగే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు, అలాగే కేతువు వీరికి పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఈ నవంబర్ మాసానికి గాను. ఈ రకంగా తులారాశి వారిలోకి ఈ లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా తులారాశిలో సంచారం కొనసాగించడం, ద్వితీయ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడడం, అలాగే మీరు కొన్ని ప్రయాణాలు స్థానచలనాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, ఇలాంటి అధికారులతో కానీ ప్రభుత్వం నుంచి కానీ కాస్త ప్రతికూల వాతావరణాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నవంబర్ నెలంతా కూడా వీరికి చతుర్థ భావం మకర రాశిలో వక్రించిన శని వల్ల అర్ధాష్టమ శని దోషాన్ని వీరు చవి చూడాల్సి ఉంటుంది. వక్రం తొలగిన వెంటనే పంచమ శని దోషం వల్ల సంతానంతో కానీ ఆలోచనల విషయంలో కానీ కాస్త ఇబ్బంది కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యయములో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఎప్పటి నుంచో. ఆ కేతువు ఇప్పటికి కూడా కన్యారాశిలోనే నవంబర్ మాసం అంతా సంచరిస్తాడు. ఈ కారణం చేత వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలకు అనగా తీర్థయాత్రలు లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం, అధికంగా ఖర్చులు చవిచూసే వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 నవంబర్ మాసానికి గాను తులారాశి వారికి రవి, శని, కేతువులు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ 3 గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు వ్యయ కేతువు నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతికి గరికమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు. అలాగే అష్టమ శని దోషం ఉంది కనుక అనగా అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక ఈ తులారాశి వారు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించుకోండి. అలాగే బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి శనివారం రోజు. అలాగే జన్మరాశిలోను ద్వితీయంలో ఉన్నటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం ఆదిత్య హృదయం చదువుకోండి. సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి. సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ 1 కేజీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. మరి 2024 నవంబర్ మాసానికి గాను తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.